నష్టపోయామా లేదా అని మనం అడుగుతున్నా. ఇలాంటి అబద్ధాలు చెప్పే అబద్ధాలు కోరు ఈ ముఖ్యమంత్రి. తమలో ఒక విషయం అడుగుతున్నా. మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నా. ఎప్పుడైనా మీ పట్టాదారు పాసు పుస్తకం పైన మా బొమ్మ వేసుకున్నావా అని అడుగుతున్నా. వేసుకున్నావా అని అడుగుతున్నా. ఆ భూమి మీకు ఎవరిచ్చారని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి తాత ఇచ్చాడా? వాళ్ళ నాన్న ఇచ్చాడా? ఇప్పుడు చూడండి తమ్ముళ్ళు, దీనిపైన పట్టాదారి పాసు పుస్తకం పైన ఎవరి ఫోటో? మీ ఇంటి పెద్దనా ఆయన? మీ తండ్రికి వారసుడా ఆయన? మీ తాతకు వారసుడా ఆయన? మీకు రోషం రాదా? మీకు కోపం రాదా? మీకు వస్తే చెప్పండి, ఖబర్దార్ జగన్ జాగ్రత్తగా ఉండమని అడగండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు వస్తాడు, శ్రీకాంత్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డి, ముందు సమాధానం చెప్పు. ఆస్తి నాదా? మీ జగన్ దాన్ని క్వశ్చన్ చేయమని మిమ్మల్ని అడుగుతున్నా. తమలో ఇప్పుడు మీ భూమి మీద కన్నుబడింది. కొత్త చట్టం చేస్తున్నాడు, జగన్ గ్రాబింగ్ యాక్ట్. ఇది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది వస్తే ఇక మీ భూమి మీది కాదు. అన్ని కంప్యూటర్లో ఉంటాయి. మీకు జిరాక్స్ కాపీలు ఇస్తాను, డూప్లికేట్ కాపీలు. ఒరిజినల్ కాపీ ఇవ్వడంట. నేను ఒకటే చెప్తున్నా, ఆ డూప్లికేట్ కాపీ జిరాక్స్ కాపీ ఇస్తే తగలబెట్టండి, మేము వస్తాం, ఈ చట్టాన్ని రద్దు చేస్తాం, మీ ఆస్తి మీకే ఇస్తారని మీకు హామీ ఇస్తున్నా. నిన్న మొన్న మాట్లాడుతున్నారు, ఏమంటారంటే మహత్తర కార్యక్రమం చేశాడంట. జగన్మోహన్ రెడ్డి నోట్లో వేలు పెడితే సైకో కొరకడంట. నిన్నే చెప్తున్నాడు, ఇక్కడ ఒక అవినాష్ రెడ్డి ఉన్నాడు. తమ్ముళ్ళు ఊకెళ్ళు బాబాయ్, ఊకెళ్ళు బాబాయ్, ఊకెళ్ళు బాబాయ్. నీకు తెలుసు కదా ఎవరు చంపారో? తెలుసా లేదా? తెలుసండి జైలుపైకి ఎత్తండి. అందరికీ తెలుసు. పక్కనే నిందితుని పెట్టుకొని పాపం పిల్లవాడు అవినాష్ రెడ్డి. పిల్లవాడైతే ఎక్కడికి పంపించాలి? బడికి పంపించాలి. ఒక పలక బలపించి బడికి పంపించగానే పార్లమెంటుకి పంపిస్తావా జగన్మోహన్ రెడ్డి? ఇది న్యాయమా మీకు? మళ్ళీ మీరు ఓటు వస్తే మీ ఊరికి కూడా గొడ్డలు వస్తుంది. ఖబర్దార్ జాగ్రత్తగా ఉండాలి మనం అందరం. ఈరోజు ఒంటిమిట్టు ఉంది మీ పక్కనే. ఒంటిమిట్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక చేనేత కార్మికుడు భూమి రికార్డులు మార్చేశాడు. రికార్డులు మారిస్తే తహసీల్దార్ దగ్గరికి వెళ్ళాడు, అధికారుల దగ్గరికి వెళ్ళాడు. ఎవరు కూడా సమాధానం చెప్పలేదు. పోరాడి పోరాడి అలసిపోయి ఏం చేయాలో తెలియకుండా రైలుకి తలబెట్టి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఆ వార్త విని భార్య కుమార్తె విషం తాగి చనిపోయారు. నేను ఒకటే చెప్తున్నా మీకు కూడా, రేపటి నుంచి దుర్మార్గుడు గాని రాజకీయాల్లోకి వస్తే, రాజకీయాల్లో ఉంటే మన బ్రతుకులు కూడా ఆ బ్రతుకులే అవుతాయి. తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు మేము ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చాం. ఎన్నికల మేనిఫెస్టో మీరు చూస్తే ప్రజా మేనిఫెస్టోని తీసుకొచ్చాం. మన మేనిఫెస్టో గలగలలాడుతా ఉంది. సకల జనులకు న్యాయం చేస్తున్నాం.
జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో వెలవెలబోయిందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, మేము ఇచ్చిన మేనిఫెస్టోలో మీ అందరికీ అనేక విషయాలు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దమ్మున్న మేనిఫెస్టో మనది. ఏమీ లేకుండా ఎత్తిపోయిన మేనిఫెస్టో ఈ సైకో జగన్మోహన్ రెడ్డిది. ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, సంపద సృష్టించడం తెలియాలి, ఆదాయం పెంచాలి, పెంచిన ఆదాయం మీకు పంచాలి. అట్లా కాకుండా బటన్ నొక్కతా అని అంటాడు. నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, ఏమమ్మా బటన్ నొక్కడం కష్టమా అని అడుగుతున్నా మిమ్మల్ని. మన ఇంట్లో బామ్మని అడిగి ఎట్నొక్కాలో చెప్తే ఆవిడ కూడా నొక్కుతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ముఖ్యమంత్రి కావాల్సింది ఒక ప్రజానాయకుడిగా ఉండాలి, ఉద్యోగాలు ఇచ్చే నాయకుడిగా ఉండాలి, ప్రాజెక్టులు కట్టేదానికి నాయకుడిగా ఉండాలి, రైతుల ఆదాయం పెంచాలి, ఈ పేదవాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి, మా పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయాలి, ఈ పిల్లలు బాగా చదివించాలి. అలాంటి వాడు నాయకుడు. కానీ ఈరోజు బటన్ నొక్కుతున్నానంటే ప్రధానమంత్రి కూడా బటన్ నొక్కతానే ఉంటాడు. ఆయన ఎప్పుడూ చెప్పాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది నాయకత్వం అంటే. ఈరోజు మన మేనిఫెస్టోలో నేను తీసుకొచ్చింది ప్రతి ఒక్కరికి పింఛన్ తీసుకొచ్చాం. మైనారిటీ సోదరులకి, బీసీ సోదరులకి 50 సంవత్సరాలకి పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టాం. అంతేకాదు